మాట్లాడమ్మా మాట్లాడు. ఇప్పుడు మీరు సర్పంచ్ గెలిచారు కదా, మీరు సర్పంచ్ గెలిచారు కాబట్టి సరే ఎవరికైనా సంతోషం ఉంటుంది. మీ సంతోషం కూడా ప్రజల లోపల సంతోషం తీసుకురావాలంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు వెంబడి ఏమైనా పని చేస్తారు కదా. చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, ప్రతి పని చేస్తాం. అదే ఇక మళ్ళీ అధికార పార్టీ ఉందని ఏమన్నా దాంట్లో ఉన్న పిలిస్తే పోవడం పోయే అవసరం లేదు. మేము మా పార్టీ మేము ఇట్లే ఉంటాం. మా వెనక నమ్ముకున్న వాళ్ళంతా నర్వస్ అయిపోతారు. కరెక్ట్ కరెక్ట్. జీవితాంతం ఉండగలిసింది. అంటే మీరు గెలుస్తారంటే ప్రచారంలో చేసినప్పుడు ఒక మహిళగా నువ్వు పోయి ప్రతి ఒక్కరిని ఓటర్ అడిగితే వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారు మీకు? అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు మాకేం చేయలేరు, మీరేం చేస్తారు, అట్లా ఉంటాయి కదా కొన్ని ఊళ్ళలో. అట్లా మీకు ఏమన్నా ఎదురైనాయా? ఎదురేం కాలే. సర్పంచ్ దగ్గర ఉన్నాగా మంచిగా చేసింది ఆయన, మంచిగా చేసింది. మాజీ ఎమ్మెల్యే పెట్టుకుని ముందుకు పోయినాం. ఆయన ఉన్నందుకే మేము వచ్చింది. ఆయన పనులు చేసింది మొత్తం, ఎవరు రిమార్క్ లేదు. ఆయన పట్టుదలతోనే మేము గెలిపోయింది. ఇప్పుడు ఆల వెంకటేశ్వర రెడ్డి దగ్గరికి పోతున్నట్టున్నారు మీరు ప్రజెంట్ గా. అందరు బీఆర్ఎస్ సర్పంచులు మొత్తం గెలిచిన వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మీరు అంటే ఒక మూకుమ్మడిగా మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలి, ఏం ప్లాన్ చేయాలి ఒక ఆ విషయమే పోయేది. మీరు అయితే మీరు ఏం చెప్పదలుస్తున్నారు పోయినమ్మడే మీ మాజీ ఎమ్మెల్యే మీరు గెలిచిన శుభ సందర్భంగా? మాకు తోసి పోయి మాట్లాడుతున్నాం సార్. ఎందుకంటే గెలిచిన మాకు మేము చెప్పిన ఓటర్స్ ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నారు, వాళ్ళకు పనులు చేయాలని చేస్తామని చెప్పినాం, అని ఇచ్చినాం. అవి పోయి చెప్పాలి, మేము చెప్పి పనులు చేసుకోవాలి సార్. గెలిచినామంటే కూడా అవుతుంది సార్. ఎందుకంటే అక్కడ పోయి మనం ఉన్నది చెప్పాలి సార్ దగ్గర. మిమ్మల్ని గెలిపించిన ఓటర్లకు ఇప్పుడు ఏం చెప్తావు లాస్ట్? వాళ్ళకి ప్రతి పని ఏ విషయమైనా సాయంగా ఉంటాం. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంటే ఇప్పుడు మీకు వేసిన ఎవరైతే వేసి గెలిపించారో మిమ్మల్ని వాళ్ళకి చేస్తారా? కాంగ్రెస్ పార్టీలో తిరిగిన వాళ్ళకి కూడా పని వస్తే కూడా చేస్తారా? మీరు మా ప్రచారం లేదు, మీరు మా ప్రచారం తిరగలేదు కాబట్టి మీకు ఎందుకు చేస్తారు? అట్లా ఏమి ఉండదు కదా నిజంగా. ఎందుకంటే ఒక సర్పంచ్ అంటే ఈ ఊరుకు రాజు. మీరు 5 సంవత్సరాలు మీరే రాజు ఈ ఊరికి. 5 సంవత్సరాలు రాజు కాబట్టి ప్రతి ఒక్కరి ఓటు ఏ నెలలో కూడా ప్రజాస్వామ్యంలో మీరు అందరికీ